ఇప్పుడే మీరు అసలైన జీవితంలోకి అడుగుపెట్టారు. పందిర్లో నడిచిన 7 అడుగులు ఎంత ముఖ్యమో ఇక మీదట నడవబోయే ప్రతి అడుగు కూడా అంతే ముఖ్యం. ఈ జన్మకే నువ్వు ఇతని భార్యవి, ఈ జన్మకే నువ్వు ఈమె భర్తవి. 7 జన్మల సంగతి ఎవరికెరుక? అందుకే ఈ జన్మలో మీరు తోడు నీడగా ఉండాలి. అసలు తోడంటే ఏంటో తెలుసా మీకు? పనలో వేస్తే తోడే కదా నాన్న, ఎందుకు తెలీదు? వీళ్ళేమన్నా చిన్నపిల్లలా? అందుకే నువ్వు ఇలా ఉన్నావు. ఏ నేను చెప్పింది తప్ప? అన్నయ్య కొంచెం ఆగండి. మీరు చెప్పండి మామయ్య గారు. కలిసిన మీ జంట చావు వరకు విడిపోకుండా ఉండటమే తోడంటే. తోడంటే మనతో మాత్రమే ఉండటం కాదు, మన కోసం ఉండటం. తోడంటే తన నీడ నువ్వు, నీ నీడ తను. తన ఊపిరి నువ్వు, తన గుండె చప్పుడు కూడా నువ్వు. తోడంటే తన గౌరవం నువ్వు, తన పరువు నువ్వే, తన బాధ్యత నీది, తన భారం నీది. తోడంటే నువ్వు కట్టిన ఈ తాడు, నువ్వు కట్టించుకున్న ఈ తాళి. మీ మధ్య ఎటువంటి ఎడబాట్లొచ్చినా కూడా విడిపోకూడదమ్మా. చెప్పుడు మాటల్ని అస్సలు వినకూడదు. వింటే తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. ఈ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకోండమ్మా, సరేనా? మీరు కూడా 4 మాటలు చెప్పండమ్మా. నేను చెప్పాలనుకున్నవి ఆయన చెప్పేశారు. మాలాంటి యువతరానికి మీ తరం వాళ్ళు ఏం చెప్తారా అని, మా మెదళ్లకు ఎంతవరకు ఎక్కుతాయా అని చిన్న అనుమానంతో వచ్చాను. జీవితం గురించి చక్కగా చెప్పి మా కళ్ళు తెరిపించారయ్యా. ముందు జాగ్రత్తగా సూచనలు చేశారు. మీ అనుభవం ఒక గ్రంథాలయం చదివినంతగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా భోంచేసి వెళ్ళండమ్మా. కరుణతో మా కళ్ళని, మాటలతో మా మనసుల్ని, దీవెనలతో మా కడుపుని నింపేశారయ్యా. ఇక మేం బయలుదేరతాం. వెళ్ళొస్తామయ్యా. మంచిది, వెళ్ళొస్తామమ్మా. ఈసారి వచ్చినప్పుడు కథ మళ్ళీ కంటిన్యూ చేస్తానులేండి. మీరు రారనుకున్నాం మామయ్య. వచ్చి మీ వచనాలతో వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేశారు. రాకూడదనుకున్నాను పెద్దిరాజు, వెళ్ళమని నా కోడలు చెప్పింది. ఇందాక కాఫీ కావాలా మావయ్యని అడిగావు కదా, ఇప్పుడు ఇవ్వమ్మా, మంచి కిక్కు వస్తుంది. ఆ ఇంటికి వెళ్ళండి మావయ్య. కాఫీకా? కాదు, అత్తయ్యతో కలిసి ఆ నూతన జంటను దీవించడానికి. వద్దమ్మా,